హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు Telugu టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ యాక్సెస్ ట్యూటోరియల్స్లో ఉన్నాం. ఈరోజు మన ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, అదేవిధంగా ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో మాట్లాడుకున్నాం కదా. ప్రీవియస్ వీడియోని మీకు ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, లేదనుకుంటే మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో వెళ్ళినా మీరు ఆ వీడియోస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే, మనం పోయినసారి ఒక డేటాబేస్ని, ఒక ఫామ్ని మనం ఏంటంటే ఒక బేసిక్ లెవెల్లో క్రియేట్ చేసాం. ఈరోజు ఏంటంటే మనము మన యొక్క ఫామ్కి బటన్స్, లోగోలు, డేట్ అండ్ టైమ్లు, ఫాంట్ సైజ్లు, అదేవిధంగా అలైన్మెంట్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఇలా ఇంకెన్నో మరెన్నో ప్రాపర్టీస్ గురించి ఎలా అప్లై చేయాలి, మన ఫామ్ని ఎలా అట్రాక్టివ్గా తీసుకురావాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. సో టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, నేను మీకు మొన్న ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఫామ్ అయితే ఇది కదా. అయితే ఈరోజు నేనేం చేస్తానంటే, మన వీటికి వైట్ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ వీటికి వైట్ కలర్ ఉంది, ఫాంట్ అనేది చిన్నదిగా ఉంది, ఫాంట్ అనేది అట్రాక్టివ్గా లేదు అనుకుందాము. ఇప్పుడు మనం ఏంటంటే అట్రాక్టివ్గా క్రియేట్ చేయాలి అనుకుంటే, ఇక్కడ మీరు క్రియేట్ ట్యాబ్లోనే ఇక్కడ మీకు ఫామ్ విజార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. మనం దీంట్లోకి వెళ్ళి ఎలా డిజైన్స్ అనేవి చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫామ్ విజార్డ్ క్లిక్ చేస్తే మీకు ఇలా డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతుంది అనమాట, మీరు ఎటువంటి టైప్ ఆఫ్ డిజైన్స్ని మీరు చేయాలి, ఆ డిజైన్ చేసేటప్పుడు ఏ నేమ్స్ ఇన్వాల్వ్ అవ్వాలి మీ యొక్క ఫామ్లో, అంటే ఏ పేర్లుని డిస్ప్లే చేయాలని చెప్పి అడుగుతుంది. సో ఇవన్నీ మనకు కావాలి కాబట్టి ఈ సింబల్ అనేది దీన్ని క్లిక్ చేయండి, అన్ని అడిగి వచ్చేస్తాయి. సో సింగిల్ది పోవాలంటే ఇది క్లిక్ చేయొచ్చు, అది వచ్చేసారి కాబట్టి మనకి అన్నీ కావాలి కాబట్టి నేను దీన్ని క్లిక్ చేశాను. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ మొత్తంగా 4 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మనకి కాలమ్నర్, ట్యాబులర్, డేటా షీట్, జస్టిఫైడ్. మనకి వాటి యొక్క ప్రివ్యూస్ చూపిస్తుంది. నేను ఇక్కడ మనకి డిఫాల్ట్ అనేది కలమ్నర్ కాబట్టి దీన్నే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఎంప్లాయీ ఇన్ఫో డేటా అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ కింద చూసుకుంటే మనకి ఓపెన్ ద ఫామ్ టు వ్యూ. ఇక మన కింద చూసుకుంటే ఓపెన్ ద ఫామ్ టు వ్యూ ఆర్ ఎంటర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా మోడిఫై ద ఫామ్స్ డిజైన్ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం బిగినర్ కాబట్టి మనం మోడిఫై చేసుకోవాలి కాబట్టి ఈ ఆప్షన్లో పెట్టి ఫినిష్ చేయండి. సో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క సైజ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీరు, సో నేను సైజ్ అన్నిటిని కరెక్ట్గా పెడుతున్నాను. ఇక చూసుకుంటే మనకి డిఓబి కూడా మన సైజ్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. సో నెక్స్ట్ అదేవిధంగా కంట్రీ కరెక్ట్గా పెట్టాను. ఇప్పుడు నేను ఈ యొక్క ఫామ్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫుటర్ను కూడా మనం ఏంటంటే కిందకి తీసుకొని రావచ్చు ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్లో ఉంది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే దీని అంతా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే మీకు కింద ఒక ఆప్షన్ ఉంది. ఏంటది? ఫిల్ బ్యాక్ కలర్ అని చెప్పేసి. ఓకేనా. సో ఫిల్ బ్యాక్ కలర్లో వెళ్ళి మీరు ఏదైనా ఒక కలర్ ఇచ్చేసేయండి. సో నేను ఒక కలర్ని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఏదో ఒక కలర్ అంటే మీ యొక్క ఫామ్కి సరిపోయే కలర్ అనమాట, బాగా అట్రాక్టివ్గా ఉండేది. సో నేను మళ్ళీ క్లిక్ చేసి దీనికి కూడా ఒక కలర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో దీనికి మళ్ళీ కలర్ మారుద్దాం, అదే రెండు ఒకటే ఉంటే బాగోదు. సో కలర్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు ఒక్కసారి మనం ఏంటంటే, ఒకసారి మనం ఇక్కడ వెళ్ళేసి మీరు ఫామ్ వ్యూలోకి వెళ్దాం. చూడండి, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. అయితే మనకి ఇక్కడ ఇవి కరెక్ట్గా లేవు, సైజెస్ అనేవి కదా, ఇక్కడ ఇవి లేవు. ప్లస్ అదేవిధంగా ఈ బాక్స్ అనేది పెద్దది ఉంది, ఈ బాక్స్ పెద్దది ఉంది, ఈ బాక్స్ కొంచెం చిన్నది ఉంది కదా. ఇప్పుడు అలైన్మెంట్స్ ప్లస్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ టైం కూడా ఇక్కడ కూడా మనకి ఇది కరెక్ట్గా లేవు. సో ఇవన్నీ కూడా మనం దీన్ని చేంజ్ చేయొచ్చు. మళ్ళీ డిజైన్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏంటంటే ఓకే. సో మనం ఏదో వచ్చేసాం అంటే ఇది ఏంటంటే క్లియర్గా చేస్తే ఇంకా బాగా వస్తుంది. సో నేను ఫాస్ట్గా చేశాను కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మనం ఏంటంటే దీన్ని యూట్యూబ్లో ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు అట్రాక్టివ్గా ఉంది, ఒక ఫామ్లో ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు మనం ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం డిజైన్ వ్యూలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ చేసే మోడిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ ఇన్ఫో డేటా ఉంది ఇక్కడ. సో ఈ ఎంప్లాయీ ఇన్ఫో డేటాని మనం బ్రైట్ కనిపించాలనుకుంటున్నాం. సో దీన్ని ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీ ఇన్ఫో డేటా క్లిక్ చేసి నేను దీన్ని బోల్డ్ చేస్తున్నాను. ఇక మనకి చూసుకుంటే ఫార్మాట్ ట్యాబ్లోకి వస్తే మనం బోల్డ్ ఇవ్వచ్చు. అదేవిధంగా సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకేనా. ఈ విధంగా సైజ్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు.
సో చూడండి, ఇప్పుడు దీన్ని నేను కలర్ కూడా మార్చవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని నేను సెంటర్ అలైన్మెంట్ కూడా చేయొచ్చు ఈ విధంగా అనమాట. ఓకేనా? సో చూడండి, సో నేను ఇక్కడ వరకు పెంచుకొని మధ్యలో పెట్టాను. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క డేటాను మార్చవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డిజైన్ ట్యాబ్లోనే ఇక్కడ మనకి డేట్ అండ్ టైం కూడా మనం తెప్పించవచ్చు. ఎలా అంటే చూడండి, డేట్ అండ్ టైం క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అడుగుతుంది. మాకు ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇదే ఫార్మాట్ కావాలి కాబట్టి ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డేట్ టైం అంటే మనకి డేట్ టైం రెండు వస్తున్నాయి. ఓకేనా? సో ఈ విధంగా అనమాట డేట్ టైం. ఇప్పుడు మనం ఒక్కసారి కానీ బ్యాక్ వెళ్ళిపోయామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీనిలో చూస్తుంటే మనకి పైన ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే మనకి ఇక్కడ పడుతుంది. చూసారా? మనం వీటికి కూడా ఏంటంటే మన సైజ్ని వాటి యొక్క సైజెస్ని వాటిని మార్చుకోవచ్చు. డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి మనం షిఫ్ట్ మళ్ళీ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మాట్ ట్యాబ్లోనే కలర్స్ ఉంటాయి. వాటికి కూడా మీరు ఏదైనా కలర్ కావాలంటే కలర్ చేయొచ్చు. నేను బ్లాక్ ఇస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా బోల్డ్ ఇస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా సైజ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకేనా? 20 ఎక్కర్లేదనుకుంటే 16. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఇప్పుడు ఫామ్ వ్యూలోకి వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్గా ఉందా ఇక్కడ టైం అనేది? ఓకే. సో టైం కూడా మనం పెట్టేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ అలైన్మెంట్స్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఇవి అలైన్మెంట్స్ కరెక్ట్గా లేవనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అలైన్ ఉంటుంది. ఇక మనకి లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ ఉన్నాయి కదా, వీటిని మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆల్రెడీ అలైన్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక మనకి ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీలో లేవు. ఓకేనా? సో ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలైన్ ఉంది కదా, వీటిలో చూడండి లెఫ్ట్, రైట్, టాప్, బాటము, గ్రిడ్ ఉంది కదా. సో రైట్ క్లిక్ చేస్తాను. చూడండి, రైట్ మూవ్ అయ్యాయి కదా. నెక్స్ట్ అదేవిధంగా నేను అలైన్లోకి వెళ్ళి మన లెఫ్ట్ క్లిక్ చేస్తే లెఫ్ట్లోకి వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మనం స్కేల్ టు ఫిట్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి, ఇక్కడ చూస్తే చూడండి 2 ఫిట్, 2 గ్రిడ్, టారెస్ట్, షార్టెస్ట్ ఉంది కదా. ఇప్పుడు నేను 2 ఫిట్ క్లిక్ చేశాను కొంచెం ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా లెటర్ ఎండ్ అయిపోయిన దగ్గరికి బాక్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. కానీ ఆ విధంగా చేస్తే మనకి టేబుల్ అనేది బాగుంటుంది కదా డేటా షీట్, అందుకని మనం తీసుకోం. ఓకేనా? సో ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఇవ్వండి. నెక్స్ట్ మనం డేట్ అండ్ టైం పెట్టేసాం. నెక్స్ట్ అదే చూసుకుంటే లోగో. ఇక్కడ చూస్తే మీరు ఫోటోలోనే లోగోని పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ మీకు ఏదైనా ఒక పిక్చర్ ఉంది అనుకోండి, మీరు పిక్చర్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఒక డమ్మీ పిక్చర్ని ఏదైనా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మీరు పిక్చర్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఓకేనా? చూడండి, మీరు మూవ్ కూడా చేసుకోవచ్చు. లోగోని కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైనా ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఫామ్ ఓపెన్ చేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఫేస్బుక్లో మనకి ఈ ఫామ్ ఇది ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ఏముంది, సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది. అంటే ఇది ఒక బటన్ కదా. అంటే మనం ఇది క్లిక్ చేయగానే ఈ డేటా మొత్తం కూడా ఫేస్బుక్ డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది. అవునా కదా? మీరు పెట్టుకున్న ఫస్ట్ నేమ్ కావచ్చు, సర్ నేమ్ కావచ్చు, ఈమెయిల్ అడ్రస్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వాళ్ళ డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఏంది, మీరు మెయిల్ దానికి సంబంధించిన మీరు ఏదైతే పెట్టుంటారో ఆ పాస్వర్డ్ క్లిక్ చేస్తేనే మీకు అది ఓపెన్ అవుతుంది. అంతే కదా? సో మనం ఇలాంటి బటన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బటన్ అని చెప్పి ఒక సింబల్ ఉంది ఇక్కడ. సో దీన్ని క్లిక్ చేసి మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. సో నేను డ్రాగ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మనకి ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా మనకు కావాల్సిన బట్టి మనం ఇచ్చుకోవచ్చు. సో దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ నేను రికార్డ్ ఆపరేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ రికార్డ్ ఉంది కదా. సో సేవ్ రికార్డ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ రికార్డ్ ఆపరేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ రికార్డ్ ఉంది కదా. ఇవి కావాలంటే ఇవి కూడా పెట్టేసుకోవచ్చు, మీరు ఏం పర్లేదు. యాడ్ న్యూ రికార్డ్ ఉంది కదా. సో నేను యాడ్ న్యూ రికార్డ్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో పిక్చర్ అని అడుగుతుంది. సో పిక్చర్ కావాలి, మనకు టెక్స్టే కావాలి కాబట్టి టెక్స్ట్లో ఏం రావాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యాడ్, సో నేను అలాగే ఉంచాలనుకుంటున్నాను. సో ఇదే యాడ్ రికార్డ్ అనేది పెడదాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ కమాండ్ 18 అని వచ్చింది. సో మీకు ఎలా కావాలి అది ఆ యొక్క ఐకాన్ అనేది. సో నేను దీనికి నేమ్ అనేది యాడ్ రికార్డ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. యాడ్ రికార్డ్ అని చెప్పి ఇచ్చేసి ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, యాడ్ రికార్డ్ బటన్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ మీరు ఇంకో బటన్ని తీసుకోండి. సో దీనికి మళ్ళీ సేమ్ అలాగే రికార్డ్ ఆపరేషన్లోకి వెళ్ళి ఇక్కడ నేను సేవ్ రికార్డ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఉన్న రికార్డ్నే. ఓకేనా? సో టెక్స్ట్లోకి వెళ్ళి నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. సో వీటికి మళ్ళీ మనం ఫాంట్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు ఫాంట్ కలర్ ఏదైనా ఇవ్వాలనుకుంటే
ఇక్కడ వెళ్ళేసి మీరు ఫాంట్ కలర్ మార్చుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా నేను ఏంటంటే ఇక్కడ మీకు ఇంకొన్ని బటన్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఓ బటన్ యాడ్ చేస్తున్నాను. ఆ బటన్ ఏంటంటే రికార్డ్ నావిగేషన్లోకి వెళ్ళి ఇక్కడ గో టు ద ఫస్ట్ రికార్డ్. ఓకేనా. నెక్స్ట్ క్లిక్ చేసి సార్ పిక్చర్ పెట్టుకుందాం మనం. ఓకేనా. సో పిక్చర్ పెట్టుకొని ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో బటన్ కూడా. సో నెక్స్ట్ రికార్డ్ నావిగేషన్లోకి వెళ్ళి లాస్ట్ రికార్డ్, నెక్స్ట్ పిక్చర్. ఓకే, ఫినిష్. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకో బటన్. ఓకేనా. ఈసారి ఏంటంటే నెక్స్ట్ రికార్డ్, నెక్స్ట్ ఫినిష్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక రికార్డ్ తీసుకుందాం. సో ఈసారి ప్రీవియస్ రికార్డ్ తీసుకుందాం. నెక్స్ట్ ఫినిష్. ఓకేనా. ఇవి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. ఓకేనా. ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే కొన్ని బటన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఒకసారి మనం వ్యూ ట్యాబ్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ చూసుకుంటే మన ఫామ్ ట్యాబ్లో ఇప్పుడు చూసుకుని మనకి ఇక్కడ ఫామ్ వ్యూలో చూడండి మనం కొన్ని బటన్స్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు యాడ్ రికార్డ్ క్లిక్ చేసాం అనుకోండి, అంటే మనం యాడ్ రికార్డ్ క్లిక్ చేస్తే చూడండి న్యూ రికార్డ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా. సేవ్ రికార్డ్ అన్నాం అనుకోండి, ఇక మనం డేటాను టైప్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్కి వెళ్తుంది. ఇప్పుడు నేను ప్రీవియస్ రికార్డ్కి వెళ్ళాలనుకుంటున్నాను. చూడండి మన ప్రీవియస్ రికార్డ్కి వస్తుంది చూడండి ఇక్కడ 10, 9, 8. ఓకేనా. వచ్చిందా అంటే మీరు ఏంటంటే బటన్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ రికార్డ్కి వెళ్ళాలనుకుంటే చూడండి 12th రికార్డ్కి వచ్చేసింది మహేష్ బాబు. ఫస్ట్ రికార్డ్ చూడండి సూరం చందు. సో ఈ విధంగా మనం ఏంటంటే యాక్సెస్లో బటన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మళ్ళీ అసలు డిజైన్ వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నవి ఏమేమి ఉన్నాయి. మనం వీటికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా మార్చాలి, అలైన్మెంట్స్ ఎలా ఇవ్వాలి, స్కేల్ టు ఫిట్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఫాంట్ సైజు, అదేవిధంగా దీని యొక్క హెడరు, సో వీటిని మధ్యలో తీసుకురావడము, ఇవన్నీ ఎలా తెప్పించాలి. నెక్స్ట్ అదేవిధంగా లోగోస్ ఎలా యాడ్ చేయాలి, డేట్ అండ్ టైం ఎలా ఇన్సర్ట్ చేయాలి, నెక్స్ట్ అదేవిధంగా రికార్డ్స్ ఎలా అంటే బటన్స్ మనకు కావాల్సిన బటన్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, అవి పనిచేసేలా మనం ఎలా ఫంక్షన్స్ని మనం ఎలా ఇవ్వాలి అనేది మనం ఈ వీడియో నేర్చుకున్నాం. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది గాయ్స్. ఇంకా మనం ఏంటంటే దీంట్లో డిజైన్ చాలా బాగా చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మీరు దీన్ని యూజ్ చేసుకొని చార్ట్స్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డమ్మీ చార్ట్ని పెడతాను. యాక్చువల్గా చార్ట్స్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే మీకు క్వీరీస్ అనేది రాసిన తర్వాతనే మనం చార్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో క్వీరీస్ గురించి చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో చెప్తాను చాలా లాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ కాలమ్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను పై తీసుకుంటున్నాను. సో మనకి కావాల్సిన చార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా సో మనం చార్ట్స్ ఇన్సర్ట్ చేసాం. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం నుంచి ఎలా అవుతుందంటే మనం ఒకసారి కానీ ఫామ్ వ్యూలోకి వెళ్దాం అనుకోండి, దాని ఇక్కడ చార్ట్ టైటిల్ ఉంటుంది, ఇక్కడ మనకి చార్ట్ ఉంటుంది. కాకపోతే మన డేటా అనేది ఇప్పుడు సపోజ్ మనం నేమ్స్ అక్కడ ఇచ్చాము, మనం డేటా ఏం ఎంటర్ చేయలేదు, మార్క్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇన్కమ్ కానీ ఏం ఎంటర్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ చూపించడం లేదు. మామూలుగా అయితే అవన్నీ క్లిక్ చేస్తే చూపిస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం చార్ట్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇవి యాక్చువల్గా క్వీరీస్ అనేవి ఇచ్చిన తర్వాతనే మనం చార్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలా అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే దీన్ని యూజ్ చేసుకుని మనకి ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలా టైప్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకుంటే మీరు మీరు ఇక్కడ కాంబోస్ యాడ్ చేసుకోవచ్చు, లెటర్స్ యాడ్ చేసుకోవచ్చు, స్టాంప్ బాక్స్లు యాడ్ చేసుకోవచ్చు. మీరు కింద క్లిక్ చేసి చూడండి ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట విజార్డ్స్. ఓకేనా. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఐ హోప్ దట్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ వీడియోస్లో ఈ ఎంఎస్ యాక్సెస్ గురించి అడ్వాన్స్డ్గా నేర్చుకుందాం. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు